హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? చూడండి, మన తిరుపతిలో కుమ్మరితోపులో సందుల్లో అండి, ఇది గల్లీలో సందులో లాస్ట్లో వినాయకుడు చూడండి ఎలా ఉన్నాడో. ఈశ్వరుడి ఆకారము వినాయకుడి రూపంలో ఎంత బాగా ఉన్నాడో చూస్తానే నాకు ఒళ్ళంతా ఒక విధంగా అయిపోయింది. చూడండి, స్వామి కాళ్ళకి స్కెలిటిన్ ఫేస్ లాగా వచ్చి పాము చుట్టుకొనుంది. ఆకారము చూస్తూ ఉంటేనే స్వామి గంభీరంగా ఉన్నాడు. డిఫరెంట్గా ఉన్నారు కదండి దీంట్లో స్వామి. ఇదంతా మీకు చూపిస్తే ఎలా ఉంటుందో అని నేను వీడియో తీసుకొచ్చాను. చూడండి, వెనకాల స్వామి వెనకాలంతా జుట్టు ఎలా ఉందో, ఈశ్వరుడికి స్వామికి వాళ్ళ నాన్నకి ఎలా ఉంటుందో అలానే పెట్టారు. చేతిలో మాత్రము శూలం పెట్టారు. చూడండి, ఇదంతా డెకరేషన్ ఎలా చేశారో వాళ్ళు. ఆ ఎడ్జ్ వరకు మొత్తం డెకరేషన్ చేశారు. ఇక్కడ కూడా రేపే అండి నిమజ్జనము. 9 రోజులు పెట్టి తీసేస్తారు కదా ప్రతి ఒక్కరు. రేపు ఇక్కడ నిమజ్జనం అంట. ఇదంతా మీకు షేర్ చేస్తున్నాను. ఎంట్రన్స్లో అండి, గృహలో మర్రి చెట్టు తీగలు ఎలా ఉంటాయో అలా ఉందండి ఎంట్రన్స్లో. నేను ఏంది ఇలా పెట్టారే అనుకున్నాను, కానీ లోపలికి వచ్చి చూస్తానే స్వామి అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంట్రన్స్లో వాళ్ళు మర్రి చెట్టు తీగలు ఊడల మాదిరిగా పెట్టారు. చాలా బాగా చేశారండి ఇక్కడ కూడా. ఇదంతా మీకు చూపిస్తున్నాను, చూడండి మిస్ అవ్వకుండా వీడియో మొత్తము. ఓకేనా అండి? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఎంట్రన్స్లో చూపిస్తాను మీకు మొత్తం అండి. ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డెకరేషన్ చేశారు. చూడండి ఎంట్రన్స్లో ఎలా ఉందో. మర్రి చెట్టు ఊడలు ఎలా ఎలాడతాయో అలాగా డెకరేషన్ చేశారు. దీని లోపల నుంచి మనము లాస్ట్కి వెళ్ళాలి. ఓకేనా అండి? బాయ్.